పార్టీ మార్క్సిస్టు సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలోన కారల్ మార్క్స్ 142వ వర్ధంతి నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలు మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా 1848లో మొట్టమొదటిసారిగా కారల్ మార్క్స్ ఎంగెల్స్ కలిసి రచించిన కమ్యూనిస్టు ప్రణాళిక ఏదైతే ఉందో అది ఏదైతే రచన విడుదలైందో అప్పటికి ఇప్పటికి కేవలం 177 ఏళ్ళు మాత్రమే అయ్యింది. ఈ 177 ఏళ్ల కన్నా పూర్వము మొత్తము వర్గ పోరాటాలు లేవు, వర్గ ఉద్యమాలు ఇవన్నీ సంబంధించి జరిగినా అది ఏదో ఊహాజనిత సోషలిజం ఆలోచనలు ఉన్నాయి తప్ప దీనికి ఒక సిద్ధాంతము, ఈ వర్గ దృక్పథము, వర్గ సిద్ధాంతము, వర్గ చరిత్ర, వర్గ పోరాటాల సంబంధించి పోరాడి కొత్త సమాజాన్ని సాధించింది లేదు. కానీ కమ్యూనిస్టు ప్రణాళిక ఎప్పుడైతే ఏర్పడిందో, విడుదలైందో అప్పటి నుంచి ప్రపంచమంతా ఉలిక్కి పడింది. పెట్టుబడిదారే వర్గమంతా కమ్యూనిస్టు భూతం ఆవహించింది ప్రపంచాన్ని. దాన్ని మనం తరిమి కొట్టాలని చెప్పి పెట్టుబడిదారులు ఇచ్చేసిండ్రు. 1867లో దాస్ క్యాపిటల్ పెట్టుబడి గ్రంథం విడుదలైన తర్వాత పెట్టుబడిదారులకు దోపిడీ ఎట్లా జరుగుతుంది, అదనపు విలువ సిద్ధాంతం ఎట్లా ఇదైతుంది అని చెప్పి దానికి ఆధారాలతో సహా కారల్ మార్క్స్ మొత్తం పెట్టుబడి యొక్క గుట్టు రట్టు చేయడం వల్ల, లాభాలు ఎట్లా వస్తుందో చెప్పడం వల్ల, శ్రమ దోపిడీ ఎట్లా జరుగుతుందో చెప్పడం వల్ల ఈ సమాజాన్ని మార్చేదానికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. దాంతో 1871లోనే కారల్ మార్క్స్ ఎంగెల్స్ నాయకత్వంలోన ఆ రోజు ప్యారిస్ కమ్యూను ఆ రోజు విజయం సాధించడం జరిగింది. ఒక 72 రోజుల పాటు అది కార్మిక వర్గ ప్రభుత్వము ఏర్పడింది. అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీలు లేవు. అప్పుడు 72 రోజుల్లోనే దున్నేవానికి భూమి పంచిండ్రు, అందరికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, అన్ని రకాల ఇది చేసినా కూడా మళ్ళా పెట్టుబడిదారులు కూడబలుకొని తిరుగుబాటు చేసి దాన్ని ఓడగొట్టిండ్రు. కానీ దాన్ని అధ్యయనం చేసిన లెనిన్ కారల్ మార్క్స్ సిద్ధాంతం ఆధారంగా, మార్క్సిజం ఆధారంగా లెనినిజాన్ని తోడు చేసి నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా ఆ సమాజాన్ని అధ్యయనం చేసి 1917లో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ సోషలిజాన్ని సాధించడం జరిగింది. అది 1990లో సోషలిజం పోయింది అని చెప్పి ఇంకా ఇజాలకు కాలం చెల్లింది, సిద్ధాంతాలు ఏమి లేవు, ఇంకా పెట్టుబడిదారి సమాజమే చివరి దశ అని చెప్పి చాలా మంది గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈ సోషలిజము రష్యాలో పోయినంత మాత్రాన ప్రపంచం అంతా పోలేదు అని చెప్పి సిపిఎం పార్టీ గాఢంగా విశ్వసించింది, ఆ పద్ధతిలో ప్రచారం చేసింది. కలకత్తా పట్టణంలోన మొత్తం మార్క్సిజం అజేయమని, వర్గ పోరాట సిద్ధాంతమే సరైనని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన 30 దేశాల కమ్యూనిస్టులను పిలిచి మీటింగ్ పెట్టి ధైర్యం చెప్పింది. తర్వాత మనం చూస్తే ఇప్పటికీ సోషలిజం అజేయమైంది రుజువు అవుతుంది. ఏది అయిపోయింది, సిద్ధాంతాల పని అయిపోయింది అన్న ఒక 10-15 ఏళ్ళ వరకే 2008లో పెట్టుబడిదారి సమాజం కుప్పగూలింది, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పటికీ 2008 నుంచి ఇప్పటి వరకు దీర్ఘకాలం సంక్షోభంలో ఉంది. అమెరికా తిప్పల పడుతుంది, అన్ని పెట్టుబడిదారు దేశాలు ఇబ్బందులు పడుతుంది. నిరుద్యోగం పెరిగింది, దారిద్ర్యం పెరిగింది, పేదరికం పెరిగింది, ధనవంతులకు కోట్లు పెరిగినాయి, ఆర్థిక అసమానతలు పెరిగినాయి. దానికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కరోనా టైంలో కూడా ఈ సోషలిస్ట్ దేశాలు, మార్క్సిజాన్ని అమలు చేసే దేశాలు పర్ఫెక్ట్గా అమలు చేసినాయి. ఈ కరోనా కాలంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడలేదు. చైనా కానీ, క్యూబా కానీ, వియత్నాం కానీ, ఉత్తర కొరియా కానీ, లావోస్ ఈ దేశాల్లోన సోషలిజం అజేయంగా ముందుకుపోతుంది. ఆర్థికంగా కూడా పెట్టుబడిదారి సమాజానికి ధీటుగా డి అంటే డి అనే పరిస్థితికి వచ్చింది. ఈరోజు సోషలిజము పెట్టుబడిదారు వ్యవస్థకు మధ్య పెద్ద ఎత్తున వైరం జరుగుతుంది. అందుకే అమెరికాను మించిపోతుందని ఈ చైనా పైన మొత్తం సుంకాలు పెంచడం, అనేక రకాల దాడులు చేయడం ఈ పద్ధతిలో చేస్తుంది అమెరికా. దానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారని అమెరికా ప్రకటిస్తే యుద్ధానికి మేము సిద్ధం అని చెప్పింది చైనా. కాబట్టి ఈ పద్ధతుల్లో ఎవరికి బెదిరేది లేదని చెప్పి సోషలిజం అజేయంగా ముందుకొస్తుంది. అదేవిధంగా లాటిన్ అమెరికా దేశాలు అంటే అమెరికాకు 90 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలు కూడా ఈరోజు
కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం జరిగింది. ఎన్నికల ద్వారా దాదాపు 10 దేశాలు కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిండ్రు. ఇంకా కమ్యూనిస్టుల పని అయిపోయింది అన్న కాలంలోన మొన్న 2024 నవంబర్ 21న శ్రీలంక దేశానికి పార్లమెంటు ఎన్నికలు జరిగితే 225 సీట్లుంటే 159 సీట్లు ఈ కమ్యూనిస్టులు గెలిచిండ్రు. ఈ రోజు దేశ అధ్యక్షుడు కమ్యూనిస్టు గెలిచిండు, అదేవిధంగా దిశనాయకే గెలిచిండు, అదేవిధంగా కమ్యూనిస్టు నాయకులు ఈ రోజు పార్లమెంటును ఏలుతా ఉన్నారు. ప్రధానమంత్రి కానీ దేశ అధ్యక్షులు కానీ ఆ పద్ధతిలో ఉన్నారు. అంతకుముందు 2020లో ఎన్నికలు జరిగితే 3 సీట్లు 3% ఓట్లు వచ్చిన వాళ్ళు ఇప్పుడు మొత్తం 55% ఓట్లు, అదేవిధంగా 159 సీట్లు సాధించిన ఘనత కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఉంది. కాబట్టి ప్రపంచమంతా కూడా కమ్యూనిజం వైపు ఆలోచన చేస్తుంది. పెట్టుబడిదారు దేశాలు కూడా ఇప్పుడు అమెరికా పెట్టుబడిదారు దేశం, సామ్రాజ్యవాద దేశం, కానీ 35 ఏళ్ల లోపు ఉన్న యూత్ మొత్తం ఐఆమ్ సోషలిస్ట్ అని బలీల మీద పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఈరోజు చైనా సంబంధించి ఈ చాలా వేగంగా ముందుకోతుంది. చెగువేరా ఫోటోలు పెట్టుకొని బనీలు వేసుకొని ప్రపంచమంతా తిరుగుతున్నారు. కాబట్టి మార్క్సిజానికి కాలం చెల్లలేదు. మార్క్సిజం అజేయమైంది, సోషలిజం అజేయమైంది. కార్ల్ మార్క్స్ యొక్క సిద్ధాంతం సరైంది. కాబట్టి మన భారతదేశానికి కూడా అదే సిద్ధాంతం సరైంది. కేరళలో ఈ భారతదేశం మొత్తంగా చూస్తే ఒక కేరళ మాత్రం సిపిఎం ప్రభుత్వం ఉంది. ఆ కేరళలో కూడా దేశానికి ఆదర్శంగా కేరళ ప్రభుత్వం అందరికి విద్య అందించింది, అందరికి వైద్యాన్ని అందించింది. మొత్తం ఆ దేశంలో కనీస వేతనాలు అందిస్తుంది. ఉపాధి హామీకి 734 రూపాయలు రోజు కూలిస్తున్నారు. అదేవిధంగా 18